అందులో ఎప్పుడు ఇది సమయం. మోడీ ప్రధానమంత్రిగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉండాలి, నితీష్ కుమార్ సపోర్ట్ ఉండాలి. బీహార్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకుండా మోడీ ప్రధానమంత్రి ఉండడానికి అవకాశమే లేదు. ఇది తగిన సమయం. ఇది నేను బ్లాక్మెయిల్ చేయని చెప్పడంలే. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు మాకు చేయాల్సిన పనులలో ప్రత్యేక హోదాతో పాటు అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా బ్యాక్వర్డ్ జిల్లాలకి గ్రాంట్ ఉంది, స్టీల్ ప్లాంటు ఉంది. మరి స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి ఒక తీర్మానం చేశారు కేంద్ర కమిటీ. ఆ తీర్మానం ఇంకా రద్దు కాలే. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మేము పబ్లిక్ సెక్టర్ పెడతాను ఒక మాట చెప్పలేకపోయాడు, చెప్పించుకోలేకపోయారు. ఇప్పుడు దాని మీద కత్తిలాడుతూనే ఉంది. ఉద్యమం చల్లారితే దాన్ని మెడకా కోసేద్దామని చెప్పండి. దాని హామీ లేకుండా పోయింది. మరి పబ్లిక్ సెక్టర్ సంబంధించి గూర్చ లేకుండా పోయింది. రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుంది? నిరుద్యోగ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? ఇది మంత్రవేస్తూ వస్తుంది ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ చెప్పలే, సైలెంట్గా ఉండిపోయారు. ఆయన ఉపన్యాసం అంతా ఊకదంపుడు ఉపన్యాసమే. నిజంగా రాష్ట్రానికి అభివృద్ధి కావడానికి ఉపయోగపడే పద్ధతి ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పలేదు. రాజధానికి డబ్బులు మేము ఫ్రీగా ఇస్తామని చెప్పలేదు, స్టీల్ ప్లాంట్ నిలబెడతామని చెప్పలేదు, పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతుల్లో స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు. ఏమీ చెప్పకుండానే ఆయన ఉపన్యాసించిపోతుంటే ఆనందంగా ఎగిరిపోయి ఉప్పొంగిపోయి చేస్తారు. రాజు వస్తుంటే వెనకాల సోపుదారులు ఉంటారట. రాజు విడ సోపుదారులని వెనకాల పరదా పెట్టుకుని తిరిగేవాడు ఉంటారట. అట్లా రాజు వస్తుంటే వెనకాల పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు పక్క వెనకాల పరదాన్ని మోసుకొని తిరిగాడు చెప్తే ఎంతకంటే మించి నాకేం కనపడలే. ఒక్క మాట ఆడుకుండొచ్చు కదా అని. మేము కొట్లాడినామయ్యా ప్రత్యేక హోదా కోసం, మాకు సహాయం చెయ్యి. ఇప్పటికే మూలబడిపోయింది క్యాపిటల్, మాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వండి, గ్రాంట్కి ఇవ్వండి అనేక ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. క్లియరెన్సెస్, దీనికి చట్టబద్ధత రావాలా. మన రాష్ట్రానికి చట్టబద్ధత ఇంకా రాలే. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉండని చెప్పేసి మాటలు చెప్పాడు. చట్టబద్ధత కల్పిస్తారు కదా, కల్పిస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఆత్మస్తుతి పరమంలాగా జరిగింది తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి అవుతుంది చెప్పేసి అని వాళ్ళ వల్ల కాదు. చేస్తే మన తట్టాలు పడుకోవచ్చు. దానికి సెల్ఫ్ సబ్స్టైన్ క్యాపిటల్ అది. అవి లీజుకి ఇచ్చుకుంటే కూడా, డెవలప్మెంట్ ఇచ్చుకుంటే కూడా కట్టుతారు వాళ్ళు. అది కాకుండా ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవాలంటున్నాడు. ఇప్పుడు తీసుకొని నెత్తికి తెచ్చుకొని ఇప్పుడు దాకా వచ్చింది. మళ్ళీ ల్యాండ్స్ అన్ని తీసేసుకుంటే రైతులందరూ అయిపోవాలన్నా, రైతులు బాగుపడతారు కదా. కాబట్టి ఇట్లాంటివి కాకుండా నిర్దిష్ట పద్ధతుల్లో రాష్ట్ర అభివృద్ధి చేసే పద్ధతి చేయాలి తప్ప ఇంకోటి కాదు. ఇంకొకటి, భారతదేశంలో రాజ్యాంగం ధ్వంసం చేస్తున్నారు. ఈరోజు కేరళ పైన దాడి చేస్తున్నాడు గవర్నర్ ద్వారా, తమిళనాడు పైన దాడి చేస్తున్నాడు గవర్నర్స్ ద్వారా, వెస్ట్ బెంగాల్ దాడి చేస్తున్నాడు గవర్నర్స్ ద్వారా. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరి మీద పెడతారు దాడి? నెక్స్ట్ ఎవరి పైన పెడతారు. కాబట్టి ఒక సూత్రం ఉంది. ఈరోజు పక్కింటోడి కోసం వచ్చాడు, నేనేం మాట్లాడలే. తర్వాత ఎదురింటోడి కోసం వచ్చాడు, వాడేం మాట్లాడలే. చివరి నా మీదకి వచ్చాడు, నన్ను అడిగేవాళ్ళు లేకుండా పోయారు. అది జరగబోయేది. ఇది ఫెడరలిజం మొత్తం దెబ్బతింటుంది. ఎన్టీ రామారావు స్ఫూర్తి, భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థని సుస్థిరం చేయడానికి ఎన్టీ రామారావు కృషి చేశాడు. అలాంటి ఎన్టీ రామారావు కృషి చేసి ఫెడరలిజాన్ని బలపరిచేటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఫెడరలిజం నాశనం అయిపోతామని చెప్పేసి ఒక మాట చెప్పలేకపోయాడు. గవర్నర్స్ ద్వారా రాజ్యాంగం ధ్వంసం చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టే పట్టించుకుంది. సుప్రీంకోర్టే పట్టించుకొని ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్స్ ఇబ్బంది పడడానికి వీల్లేదు. క్యాబినెట్ ఇచ్చినటువంటి తీర్మానాన్ని 3 నెలల లోపల పరిష్కారం చేయాల్సిందని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నర్లు కానీ ఎన్నికైన ప్రభుత్వాలు పంపినటువంటి తీర్మానాన్ని పెండింగ్ పెట్టకూడదని చెప్పేసి తెరిపించారు. నేను స్వాగతం పలకాలి కదా మన ముఖ్యమంత్రి. స్వాగతం పలకపోగా సాక్షాత్తు దేశ ఉపాధ్యక్షుడు
సుప్రీంకోర్టు ఖండిస్తున్నాడు. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఏదో గవర్నమెంట్ వ్యవస్థ, అదో గవర్నమెంట్ వ్యవస్థ అంటే స్టాట్యుటరీ బాడీస్, ఇవన్నీ స్టాట్యుటరీ బాడీస్ ఒక బాడీ మీద ఇంకొక బాడీ వ్యతిరేకించడం అంటే న్యాయస్థానం పైన దేశ ఉపాధ్యక్షుడు అంటే భారతదేశంలో ప్రథమ పౌరాలు దేశాధ్యక్షుడు, ద్వితీయ పౌరులు ఉపాధ్యక్షుడు. ద్వితీయ పౌరులుగా ఉండేటువంటి వ్యక్తే జ్యుడిషియరీ పైన దాడులు చేసి నీకు అది తెలుస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంటే ఇక రాజ్యాంగం ఎక్కడ నిలబడుతుంది? న్యాయ వ్యవస్థ నిలబడుతుందా? న్యాయ వ్యవస్థ లేకుండా పోతే ఇంకా దురాగతంగా ఎట్లా పోవాలన్నా అంటే ఒక రాజ్యాంగ సంక్షోభం వచ్చింది. నేను చెప్పదలుచుకుంది రాజ్యాంగ సంక్షోభం వచ్చింది. రాజ్యాంగ సంక్షోభం ప్రతిపక్ష పార్టీల వల్ల రాలేదు, విదేశీ శత్రువుల వల్ల రాలేదు. ఈ భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మోడీ ప్రభుత్వం నుంచే రాజ్యాంగంలో సంక్షోభం ఏర్పడిపోయింది. అందుకనే రాజ్యాంగ సంక్షోభం పురిగలు పెట్టి ప్రభుత్వం ఏమనాలి మనం? ఇది ఒక సంక్షోభం కిందకు వచ్చింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ క్యాస్ట్ సెన్సస్ కులగణన ప్రకటించింది. మొదటి నుంచి వ్యతిరేకం బీజేపీ క్లాస్ వేరు, కానీ దేశం మొత్తం మీదుగా ఇప్పుడు ఒక కాన్షియస్నెస్ వచ్చింది, చైతన్యం వచ్చింది. దీనికి పునాది విపి సింగ్ అగ్రకులవాడైనా ఆయన మండల కమిషన్ పెట్టడం ద్వారా భారతదేశంలో బీసీలకి రాజ్యాంగపరమైన హక్కులు కావాలని కోరాడు. మండల కమిషన్ ఏర్పాటు చేశాడు. అప్పుడు ఇదే బీజేపీ మండల్ వర్సెస్ కమాండల్ అంటే బీజేపీ అస్త్రం. చివరికి దీన్ని మండల కమిషన్ రద్దు చేయమని కోరారు బీజేపీ వాళ్ళు. ఆయన ఒప్పుకోలే, లేకపోతే విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు బీజేపీ విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది. నా గవర్నమెంట్ పడిపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ మండల కమిషన్ విత్డ్రా చేసుకొని చెప్పేసి విపి సింగ్ నిలబడ్డాడు. అందుకని ఇప్పుడు ఆ మండల కమిషన్ ఆ విధంగా నిలబడింది. అప్పటి నుంచే వ్యతిరేకమే, కులగణనకు వ్యతిరేకమే. చివరికి అందరూ కలిసి కోరుతున్నారు. ఎందుకంటే వచ్చే రాజ్యాంగంలో వచ్చే అనేక అంశాలపైన బెనిఫిట్ సంపాదించాలంటే జనాభాలో ఎవరు ఎక్కడ తేల్చుకోకుండా పోతే బెనిఫిట్ సాధ్యం కాదు. సరే, రాజ్యాంగ హక్కులు కూడా కావాలా, కేవలం సంక్షేమ పథకాలతో పరిష్కారం ఇది కాదు. దానిపైన ఎప్పటి నుంచో మేము కొట్లాడుతున్నాం చేయమని చెప్పని. ఇప్పుడు మొన్న కులగణన చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. నేను స్వాగతం పలుకుతున్నాను సిపిఐ నుంచి. చాలామంది ఇది అవుతుందా చస్తుందా అని మేనమాష లెక్క పెడుతున్నారు. అసంబద్ధ ప్రశ్న వేస్ట్. తీసుకున్న డెసిషన్ కరెక్టే. కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా స్వాగతం పలుకుతున్నాం. అయితే దీనికి టైం బౌండ్ ఉండాలి. నిర్దిష్ట కాలమానం ప్రకారం దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ప్రకటించకపోతే ఇది అట్టే పోతూనే ఉంటుంది. అందులో నేను స్పష్టంగా కోరేది ఏంటంటే ఒక నిర్దిష్ట కాలమానం ప్రకటించాలి ఒకటి. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ 1929 2029లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 2029 లోపల ఇవన్నీ పూర్తి చేసి పార్లమెంట్లకు అసెంబ్లీలో కూడా చట్టసభలకు కూడా రిజర్వేషన్ కల్పించేటువంటి పద్ధతికి పోవాల్సిందే. ఇది గీట్రై 2029 పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు ఇవన్నిటిని పరిశీలించి బీసీలకి చట్టసభల్లో పార్లమెంట్లో అసెంబ్లీలో రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తే అప్పుడు బీజేపీ ప్రకటించిన సెన్సస్కి అర్థం ఉంటుంది. అది చేయకుండా పోతే గడపాన్ని నానబెట్టాం ఆ గడపాన్ని నానతోనే చూస్తూ ఉండాలి, అది నానదు. అందులో గడపాన్ని నానబెట్టే వ్యవహారం అయితేనేమో ఇవి చేయండి. లేదు చిత్తశుద్ధితో చేయాలనుకుంటే 2029 గీట్రై, ఆ గీట్రై లోపల మీ సెన్సస్ పూర్తి కావాలి, డీలిమిటేషన్ పార్లమెంటు అసెంబ్లీ సీట్లు కావాలి, ఈ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు పోవాలి. అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యానికి అవకాశం ఏర్పడుతుంది. అది లేకుండా కూడా సాధ్యం కాదు. అందులో దీన్ని మేము డిమాండ్ చేసేదంటే అనౌన్స్ చేయడమే కాదు, దీన్ని నిలబెట్టాలి,
నిర్దిష్ట కాలం ప్రకారం కింద స్థాయిలో గతంలో ఏం జరిగిందో అవే కంటిన్యూ అవుతున్నాయి. కింద స్థాయిలో జరిగినటువంటి అవకతవకలు మొత్తం అదే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అనేక ల్యాండ్ ఇష్యూస్ బయటపడుతున్నాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం లేదు. ఇప్పుడు ఇసుక పైన, బొగ్గు పైన, మైన్స్ పైన, ల్యాండ్స్ పైన, క్రిమినల్ కేసుల పైన, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన, ఐపీఎస్ ఆఫీసర్ మీద కొంచెం చర్యలు తప్ప మిగతాన్ని ఏమీ చేయడం లేదు. అంటే గత అవినీతి చట్టం కింద ఎట్టుందో అది పదిలంగానే ఉంది, దాని జోలికి ఎవరు పోవడం లేదు. అందుకే వాళ్ళకి భయం లేదు. పెద్దటి చెప్పాడు కదా, మరి అది పీక్కోవడం కావాలంటే ఏం చేశారు? కాబట్టి ఈ దోపిడీ వర్క్ ఇప్పుడు పాత కాంట్రాక్టర్సే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే కాంట్రాక్టర్గా ఉన్నారు. పాతలో ఉండేవాళ్ళు ఇది కంటిన్యూ అవుతున్నారు. పాత అవినీతి ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది, అది కొనసాగుతూ ఉంది. తిరుపతి ఎంపీ ఎలక్షన్స్లో దాదాపు 56,000 దొంగ ఓట్లు ఐటీ కార్డ్స్ డౌన్లోడ్ జరిగింది తిరుపతి. దానికి సంబంధించి కేసులు అయితే ఎప్పుడు గతం అంతకుముందర 3 అధికారులను అయితే సస్పెండ్ చేసినారు, మళ్ళా కేసులు. అంటే ఈ దొంగ కార్డులు ఏరివేకుండా ప్రభుత్వం చుట్టూ పనిచేయాలంటే ఏం చేయాలి? నేను చెప్తా కదా, మౌలికమైన తేడాలు లేవు. నిజంగానే ఆ రోజు దొంగ కార్డులు ఫిట్ చేయించేవాళ్ళు ఉన్నారు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన యాక్షన్ లేదు. అలాంటి యాక్షన్ చాలా ఉన్నాయి. అందుకే టీడీపీ వాళ్ళు చాలామంది బాధపడతారు, వాళ్ళని యాక్షన్ తీసుకోలేదు. ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. అండ్ ఏం జరుగుతుందంటే ఎందుకన్నా మంచిది మనం కూడా రేపు ఎట్టుంటుందేమో, మనం జాగ్రత్తగా ఉన్నామనే ఉద్దేశంతో ఉండేట్టుగా